క్రీస్తునందు మీకు శుభోదయం. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఇలాగ చేసి ఉండకపోతే ఈరోజు మనము అనేది లేదు. మనుషుడు అనేవాడు అసలు ఉండనే ఉండడు. దేవుడు ఒక గొప్ప సంగతిని ప్రారంభించాడు. అందుకే ఆది యందు ఆయన భూమి ఆకాశమును సృజించెను అని రాయబడి ఉన్నది. ఆయన ఆలోచన చొప్పున ఆయనకు ఉన్న జ్ఞానమును బట్టి, ఆయన శక్తిని బట్టి దేవుడు ఒక గొప్ప కార్యమును ప్రారంభించాడు. ఆ కార్యములో మనుషుల్ని భాగంగా చేశాడు. ఈరోజు ఎందుకు మనము దేవునికి విధేయత చూపించాలి? ఎందుకు మనం దేవునికి భయపడాలి? ఎందుకు దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి? ఎందుకు దేవునిపై ఆధారపడాలి అంటే ఇదే కారణం. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. నీవు భూమిలో ఉన్న వాటి మీద ఆధారపడుతుంటే సృష్టికర్తను విస్మరించవు. నీవు భూమిపై కనబడుచున్న వాటికి లేదా కనబడుచున్న వారికి విధేయతను చూపించు భూమిపై ఉన్న వాటిపై విశ్వాసం ఉంచుచున్నావంటే అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద, నీకు కనబడుచున్న వాటి మీద, నువ్వు ఉపయోగించి పారివేసే వాటి మీద, లేకపోతే విక్రయించి విడిచిపెట్టే వాటి మీద మనసు ఉంచుతున్నావంటే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశమును విస్మరించి ఉన్నాం. దేవుణ్ణే మనము విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు ఏదైతే ఆలోచన చేసి దాన్ని ప్రారంభించాడో దానిని మనము నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామంటే దాని అర్థము ఆయన విశ్వసించడానికి కారణమైన వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేశాడు. అవి మనము భూమిపై చూడవచ్చును కూడా. వాటినన్నిటినీ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మనము చాలా స్పష్టంగా గ్రహించవచ్చు. దేవుని యందు నమ్మిక ఉంచవచ్చు అనే సంగతిని కూడా మనము కలిగి ఉండొచ్చు. మనము దేవునికి విధేయత చూపించున్నామంటే దేవుడు సృజించిన వాటిలో మనము భాగమని అంగీకరించుతున్నామని అర్థము. అలా ఎవరైతే అంగీకరిస్తారో సర్వోన్నతుడైన దేవుని విషయంలో ఎప్పుడూ కూడా తడబడ్డు. ఆయనకు అన్ని విషయంలో తల వంచి విధేయత చూపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు దేవునిని సృష్టికర్తగా వర్ణించడం జరిగింది. ఆయన భక్తులు ఆయనను సృష్టికర్తగా ఆధారపడుటకు కారణముగా వర్ణించడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఆయనకు తప్ప వేరే వ్యక్తికి విధేయత చూపించడానికి విశ్వాసము కలగలేదు, లేకపోతే విధేయత చూపించడానికి మనసు కలగలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించను అని మనకి చెప్పుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు సర్వాధికారి అని చెప్తున్నాడు. మనము ఏ భూమిపై అయితే నివాసం ఉంటున్నామో, వేటినైతే మనం కలిగి ఉంటున్నామో, వేటినైతే మనం చూచి అనుభవిస్తున్నామో వాటన్నిటికీ కారణభూతుడు ఆయన అయితే వాటన్నిటిపై అధికారం కలిగిన వాడు కూడా ఆయనే. కాబట్టి మనము తెలుసుకోగలిగిన సంగతి ఏంటంటే దేవుడు హెచ్చరించకుండా ఏది జరగలేదు. దేవుడు అనుకున్న దాన్నే సృష్టించాడు. వ్యర్థంగా ఏది చేయలేదు. మన తలంపులు వ్యర్థమైనప్పుడు దేవుని సృష్టిలో ఉన్న సంగతులను మనము వ్యర్థంగాను నిరుపయోగంగాను ఎంచే అవకాశం ఉంది. కానీ దేవుని సృష్టిలో అంతా కూడా మేలైనదిగానే దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఈ దేవునికి మనం విధేయత చూపించుతున్నప్పుడు ఈ సృష్టికర్త ఆయన సృష్టిని గ్రహించినట్లు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనకు తెలియని సంగతి ఒకటి ఉన్నదని మనం గ్రహించాలి. అదేంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించునన్నప్పుడు
ఆ సమయంలో మనము లేము. ఈ సంగతి మనకు తెలిసినప్పటికీ కూడా సృష్టి ఆరంభంలో మట్టుకు దేవుడు సృష్టిని సృజిస్తున్న సమయంలో మనము లేము అన్న సంగతిని మనకి గ్రహింపు వచ్చే వరకు తెలియలేదు. మనము లేనప్పుడు ఉన్నవాని గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, మాట్లాడాలి, వానికి మనం భయపడాలి. ఒక సంఘటన జరిగిన చోట మనం లేవనుకోండి, ఆ సంఘటనకు సంబంధించిన వారి గురించి కానీ అక్కడ ఉన్న వారి గురించి కానీ మాట్లాడే అధికారం కానీ యోగ్యత కానీ మనకు ఉండదు. అలాగే దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించినప్పుడు అప్పుడు ఇంకా మనం లేవు. అయితే ఆ సంఘటన విషయంలో మనము దేవునికి వ్యతిరేకముగా మాట్లాడటానికి అధికారం లేదు. ఈ సృష్టి దేవునిది కాదు అనడానికి లేదు. ఈ సృష్టిని వ్యర్థపరచడానికి మనకు అధికారం లేదు. ఈ సృష్టిని మన శరీరేచ్ఛలకు పాపములకు వాడుకోవడానికి మలుచుకోవడానికి కూడా మనకు అధికారం లేదు. ఈరోజు మన కంటికి కనబడుచున్నది, మనం చేత్తో పట్టుకొనుచున్నవి అన్నీ కూడా దేవుడు సృష్టించినవే. వాటన్నిటి పట్ల మన యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నదో మనం ఆలోచన చేసుకోవాలి. వాటన్నిటి మీద సర్వాధికారము దేవునిదే. ఆ సర్వాధికారికి మనం లోబడక మనము కలిగి ఉన్న వాటిని మనము వ్యర్థపరుచున్నప్పుడు, లేకపోతే వ్యర్థముగా వాటిని ఎంచుచున్నప్పుడు, వాటి విషయంలో మనము దురాశతోనూ లేక దుర్బుద్ధితోనూ మనం వ్యవహరిస్తున్నప్పుడు, సృష్టికర్త యొక్క ఆలోచనకు విరుద్ధంగా మనం నడుచుకుంటున్నాం అని అర్థం. ఈ భూమి ఆకాశము ఆయనకి చెందినవి. అందుకు తగినట్లుగానే మనం వ్యవహరించాలి. కాబట్టి దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన సృష్టికర్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు మనకు కారణభూతుడిగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడైతే ఇది జరుగుద్దో అక్కడ ఆ వ్యక్తులు దేవుని ధన్యతను పొందుతారు. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, మా సృష్టికర్తవు నీవే. మా జీవితంలో ఉన్న ప్రతి విషయమునకు కూడా మూలం నీవే. మేము కలిగి ఉన్న వాటన్నిటికీ కారణం నీవే నాయన. అయితే అన్యాయముగానైనను దుర్బుద్ధితోనైనను స్వార్థముతోనైనను మేము సంపాదించుకున్నట్లు సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మాకున్న వాటన్నిటిని బట్టి ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండే స్వభావం మాకు దయచేయండి. మాలో మీ పట్ల ఆసక్తిని నింపండి. మీ కొరకు జీవించు భాగ్యమును మాలో బలపరచండి. ఎల్లప్పుడూ కూడా నీ నామమును మేము కలిగి ఉండేలాగా ఈ సృష్టిని నీ దృష్టిలో మేము ఆలోచన చేయలాగిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.